అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాతో పాటు యాత్ర జరిపినటువంటి ఒక వృద్ధ జంట అని అనొచ్చు. వృద్ధులంటే మరి ఆయన కోపం వస్తుందండి బాబు. ఆయన ముందు మళ్ళా మాతో 75వ సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. మాకు ఎంతో ఆనందం అండి. 60 మంది గ్రూపులో మహాలయ పితృపక్ష ప్రోగ్రాం అండి మాది. 9 నిద్రలు కాశీలో, మళ్ళీ 2 నిద్రలు నైమిషారణ్యంలో, ఈ విధంగా ప్లాన్ చేసుకొని బయలుదేరామండి. అయితే వారి అనుభవాలు వారి నోటి నుంచే విందామని ఈ చిన్న ప్రయత్నం అండి. విశాలాక్షి గారండి, చెప్పండి మేడం. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. మాకు వీరు ముందుగా పరిచయం లేదు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చూసి మా వారు వీరికి ఫోన్ చేశారు, రాజ్మోహన్ గారికి. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి, నేను ఇంటికి వచ్చి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అని ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా 9 రోజులు కాశీలో ఉండడం, ఆ తర్వాత అన్ని రకాల ఈ పిండ ప్రదానాలు కాశీ, ప్రయాగ, గయా ఈ 3 చోట్ల పెట్టడం, ఆ తర్వాత రుద్రాభిషేకం కాశీలోను, తర్వాత గంగ స్నానం, ప్రయాగ స్నానం, ఇవన్నీ కూడా చాలా బాగా చేయిస్తామండి అని చెప్పారు. ఆ తర్వాత అంతేకాకుండా పూర్తిగా పొద్దుటి పూట బ్రేక్ఫాస్ట్, టీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం టీ, రాత్రి డిన్నర్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు మా లాంటి ఏజ్డ్ పర్సన్స్ బయట ఊరికే ప్రతిదానికి జరగడం కష్టం ఉంది. రెండవది, ఇంకోళ్ళ సపోర్ట్ లేనిదే మేము ఒంటరిగా ప్రయాణం చేయలేము. మా పర్పస్ ఏమిటి, అక్కడికి వెళ్ళి ఉండాలని, నలుగురితో పాటు అన్నీ చూడాలని మాకెంతో ఆశ. సో ఎదురు చూస్తున్నాను ఏదైనా అవకాశం దొరుకుతుందా అని. మాకు అదృష్టవశాత్తు వీరి అడ్వర్టైజ్మెంట్ కనపడటం, వారు మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడేసరికి మాకంతా విశదంగా తెలిసిపోయింది యాత్ర గురించి. సో యాత్రకు బయలుదేరామండి. అనుకున్నట్టుగానే 9 రోజులు కాశీలో నిద్ర చేశాం. కాశీలో ఉన్ననాళ్ళు వారు అక్కడ దేవాలయాలన్నీ చూపించారు, గంగ స్నానం చేయించారు, ఆ తర్వాత అక్కడ రుద్రాభిషేకం చేయించారు. ముఖ్యంగా పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయన దర్శనం అయింది, అన్నపూర్ణాదేవి దర్శనం, అన్ని దేవతలు, అన్ని దేవాలయాల దర్శనం వారు దగ్గరుండి చేయించారండి. కొన్ని చోట్ల ఆ రద్దీలో నేను తప్పిపోతానేమని నా చెయ్యి పట్టుకొని మళ్ళీ నడిపించారు ఆయన. సో మా గురించి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి తిరిగి మేము అయోధ్య వెళ్ళాం. అయోధ్యలో కూడా అన్నీ ఆయనే దగ్గరుండి మా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కోసం ప్రత్యేకమైన టోపీలు అరేంజ్ చేశారు. సో 60 మంది గ్రూప్లో ఎవరు ఏమిటో, ఆ గ్రూప్లో ఎక్కడ పెద్ద జనంలో తోసుకొని పోతే చాలా కష్టం అని ఐడెంటిఫికేషన్ కోసమని ఆయన పసుపచ్చ టోపీలు అరేంజ్ చేశారు. ఈ టోపీల మూలంగా ఎప్పుడు కూడా ఎవరో మేము తప్పిపోం, ఒకళ్ళకొకళ్ళు తెలుస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా కూడా ఇంకోళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము గయా వెళ్ళామండి. గయలో కూడా పిండదాన ప్రదానం అంతా కూడా జరిగింది, చాలా బాగా చేశారు. ఆ గయ నుంచి ఎన్నో గంటల ప్రయాణం అయినా కూడా మంచి బస్సు అరేంజ్ చేశారు. అందరికీ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయించారు. ప్రతి చోట మాతోటే ఉన్నారు ఆయన. ఆయనకు హెల్పర్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఎంతో సహకరించారు. మా సామాన్లన్నీ ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ సర్దుకోవాలి, ఏవేవి ఎక్కడ తీసుకురావాలి అని. అంతేకాదు ప్రతి పూట కూడా బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఏ పదార్థాలు ఇవ్వాలి, ఎంత బాగా చేయించాలి, వంట వాళ్ళు మాతో పాటే ఉన్నారు. మాకెవ్వరికి కూడా ఏ రకమైన అనారోగ్యం అనేది కలగలేదు. ఇన్ని రోజులు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాం, హాయిగా తిరిగాం. ఈరోజే తిరిగి వెళ్ళిపోతున్నాం, కాశీకి వెళ్ళాలి, అక్కడి నుంచి ట్రైన్ పట్టుకోవాలి. ఇంతవరకు కూడా మాకు ఏ రకమైన అనారోగ్య సమస్య రాలేదండి. అంత చక్కగా చేయించి పెట్టారు. తర్వాత చాలా తృప్తిగా మేము అన్ని దర్శనాలు చేసుకున్నాము. తర్వాత వారు కూడా మనిషి చాలా మంచివారు, సహృదయంతో అన్ని మా సమస్యలన్నీ చక్కగా అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు అందరివి అన్నీ సాల్వ్ చేశారు. చక్కటి సహనం, చక్కగా కూడా మంచి వాక్శుద్ధి ఉన్నవారు. సో వీరితో పాటు మేము ప్రయాణం చేయటం, ఈ పూర్తి యాత్ర చేయటం నిజంగా మా అదృష్టం. జై మాతాది. జై మాతాది.